అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి జనవరి 12 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు పేరు వచ్చి కుమార్ సాంగర్ అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము వీరికి కోర్టు సంబంధిత విషయాల్లో రేపటి రోజున అన్ని రకాల కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఏదైనా పనిలో తొందరపడడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. దిగుబడి వ్యాపారంలో పాల్గొన్న వారు జాగ్రత్తగా ఉండాలి. మీరు కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. ఇది మీ సంబంధాలు కొనసాగుతున్నా ఏవైనా సమస్యలు పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఇతరుల నుండి గౌరవాన్ని ఆశిస్తారు. ఒక ముఖ్యమైన పని కోసం మీరు పట్టణం వెలుపల ప్రయాణించాల్సి రావచ్చు. సహోద్యోగులతో మీ స్నేహము మరింత పెరుగుతుంది. ఆసక్తికరమైన పని చేయడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. ప్రతిదీ మీ కోరికల ప్రకారం జరుగుతుంది. మీరు రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి చూపవచ్చు. రేపటి రోజున వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. పాత రుణం కారణంగా మీరు ఆర్థిక ఒత్తిడిని అనుభవించవచ్చు. అనవసరమైన వివాదాలను నివారించండి మరియు మీ మాటల్లో సమయాన్ని పాటించండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన నమ్మకం హానికరం కావచ్చు. ఇక ఈ రాశి వారు రేపటి రోజున మానసిక ఆందోళనకు మరియు ఒత్తిడికి దూరంగా ఉండాలి. రేపటి రోజున మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితిని దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది. అందరినీ ఒకే చోట చేర్చి ఒకే లక్ష్యం కోసము పనిచేసేలాగా టీం వర్క్ చేయడానికి ప్రయత్నిస్తారు. పని ఒత్తిడిలో రేపటి రోజు మీకు ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. రేపటి రోజున పని విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉంటే మాత్రం చెప్పదైన సూచనని తెలుసుకోవచ్చు. రేపటి రోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం అయితే మంచిది. ఎవరితో కూడా ఎక్కువగా కూడా మాట్లాడకండి. రేపటి రోజున మీ మౌనమే మీకు అండగా కూడా ఆ జాగ్రత్త వహించడం ద్వారా అన్ని రకాలు కూడా మీకు శుభప్రదమైన రోజు అయితే జరుగుతుంది. రేపటి రోజున రాజకీయ రంగంలో ఉన్న వారికి అన్ని రకాలు కూడా రేపటి రోజు మీకు అనుకూలమైన రోజు అనేది చెప్పుకోవాలి. ఏదేమైనా రేపటి రోజు ఈ రాశి వారికి అనుబంధమైన రోజు అనేది చెప్పుకోవాలి. పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో రేపు ఉదయం నుండి సాయంత్రం దాకా రోజంతా మీరు ఆఫీస్లో బిజీగా ఉంటారు. మీరు ఇతరులతో కలిసి మంచి సమయం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి తాలూకు బద్ధకము రేపటి రోజు మీ పనులకు చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చు. ఇక ఈ రాశి వారు ఒంటరి వ్యక్తులు రేపటి రోజు చాలా సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే వారి నక్షత్రాలు ఉన్నతంగా ప్రకాశిస్తున్నాయి మరియు వారు వీరి యొక్క భాగస్వామిని కలుసుకునే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున ప్రయాణం కూడా సాధ్యమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు వారి తాత్విక నైపుణ్యాల నుండి ఎంతో ప్రయోజనం అయితే ఖచ్చితంగా పొందుతారు. ఒక నిర్దిష్ట స్టాక్ మరియు లాభంపై త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ నాయకులు రేపటి రోజున ప్రజలతో కొత్త మార్గాల ఆలోచనలను మార్పిడి చేసుకోవచ్చు. ఇది స్వాగతించబడుతుంది మరియు సానుకూల ఫలితాలను ఇస్తుంది. బయట ఒక చిన్న నడక మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా రీఫ్రెష్ చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీ ప్రయత్నాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ వైవాహిక జీవితంలో మీరు సంతృప్తిని మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు సీనియర్ అధికారుల మరియు పెద్దల యొక్క ఆశీస్సులు పొందారు. మీ పిల్లల పురోగతి మీకు సంతృప్తి మరియు ఆనందాన్ని తెస్తుంది. మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. మీరు అకస్మాత్తుగా మీ దినచర్యలో ఏదో ఒక చేత మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ మార్పు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వాటిని సన్నిహితుడితో పంచుకోండి. మీరు బహుశా ఒక పరిష్కారాన్ని కనుగొంటారు. ఏదైనా సమావేశంలో మాట్లాడే ముందు ఒక ప్రకటనని రూపొందించుకోండి. తప్పుడు పదార్థాలు ఉపయోగించడం వల్ల తర్వాత పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. ఏదైనా ఆస్తి ఒప్పందం చేసుకునే ముందు ఎల్లప్పుడూ అనుభవజ్ఞులైన వ్యక్తిని సంప్రదించండి. మీరు వ్యాపార కార్యక్రమాలను నిశ్చితంగా గమనించాలి. లేకుంటే అజాగ్రత్త వల్ల ఆర్డర్ రద్దు కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి రేపటి రోజున
అకస్మాత్తుగా అదనపు పని లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన మరియు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సహజంగా మీరు పద్ధతులపై ఎక్కువ ఆధారపడండి. వాతావరణ పరిస్థితులను మీకు కొన్ని సమస్యలను కూడా తెచ్చిపెడతాయి. జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. రేపటి రోజు మీరు ఒక పని గురించి గందరగోళంగా ఉంటారు. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. రేపటి రోజున మీ కృషి మరియు అనుభవాన్ని విశ్వసించడం ముఖ్యము. సామాజిక కార్యకలాపాల మీ భాగస్వామ్యం పెరుగుతుంది. కానీ ప్రతి చోట మాట్లాడము లేదా స్పందించడము తెలివైన పని అయితే కాదు. పనిలో దృష్టికి కేంద్రీకరించడము సవాల్తో కూడుకున్నదిగా ఉంటుంది. చిన్న విషయాలకు మీరు కోపంగా ఉండవచ్చు. అది మీ వృత్తిపరమైన ఇమేజ్ దెబ్బతీస్తుంది. మీరు రేపటి రోజున సమయం పాటించకపోతే మీ కృషి వృధా కావచ్చు. మీరు మీ భాగస్వామితో ఏవైనా వ్యాపార సమస్యలు చర్చించడమో చాలా అవసరము. ముందు సాగడం వల్ల ప్రత్యక్ష నష్టాలు కూడా సంభవిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అపరిచితులు నమ్మటము మానుకోండి. మీ మానసిక స్థితిలో మార్పులు ఇంట్లో అనిపించవచ్చు. అనవసరమైన కఠినత్వము సంబంధాల్లో దూరాన్ని సృష్టిస్తుంది. మీరు మీ ప్రియమైన వారి మాట వినడము అలవాటు చేసుకుంటే వాతావరణం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి మరియు కోసం మీరు ఆరోగ్యం ప్రభావితం చేస్తుంది. మీరు రక్తపోటు లేదా ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం రేపటి అత్యంత ముఖ్యమైన విషయము. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీరు ఇంటి విషయాలను నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. రేపటి రోజున మీ ప్రియమైన వారికి సమయం ఇవ్వకపోవడం ద్వారా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. కుటుంబ విషయాలపై దృష్టి పెట్టడము ప్రారంభించడానికి ఇది సరైన సమయము. ఇంట్లో మీ కుటుంబంలో సమయం గడపడం ద్వారా మీరు రిలాక్స్గా మారి సంతృప్తిగా ఉంటారు. కోల్పోయిన సమయాన్ని పూర్తిగా ప్రయత్నించండి. ఇంట్లో వాతావరణం బాగుంటుంది. బయటకు వెళ్ళవలసి ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో కొంత సమయం గడిపినప్పుడు మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. రేపటి రోజు ఈ రాశి వారికి సాయంత్రము 6 గంటల నుండి మీకు మంచి శుభవార్తలు అందుతాయి. ఈ రాశి వారికి కుజుడు మరియు సూర్యుడు కలయిక వల్ల లాభం చేకూరుతుంది. రేపటి రోజు మీ కెరీర్ మరియు ఆర్థిక పరిస్థితికి మద్దతు లభిస్తుంది. రేపటి రోజు మీకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు అధికారుల నుండి కూడా మద్దతు పొందుతారు. మీ మునుపటి పని కూడా రేపటి రోజు ప్రయోజనం చేకూర్చే అవకాశం అయితే ఉంది. రాగి మరియు బంగారం వ్యాపారంలో ఉన్న వారికి రేపటి రోజు ముఖ్యంగా ప్రయోజనం పొందుతారు. ఆస్తి మరియు నిర్మాణ సామాగ్రిలో పాల్గొన్న వారికి రేపటి రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి రోజు మీరు మీ అత్తమామల నుండి అత్తమామలకు ప్రయోజనాలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు మీ జీవిత భాగస్వామ్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ మీ మధ్య ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా సవాలుగా ఉంటుంది. ఆరోగ్య ప్రభావితం చేసే ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సిన సంబంధాలను దెబ్బతీసి కొన్ని సమస్యలు అయితే మీరు ఎదుర్కోవస్తుంది. ఇతరులతో కమ్యూనికేషన్ తగ్గవచ్చు. ఇది అపార్థాలకు దారితీస్తుంది. రేపటి రోజు మీ సన్నిహిత సంబంధాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఏదైనా ప్రతికూలం తొలగించడానికి బహిరంగ సంభాషించడానికి ప్రయత్నించండి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల మీకు మీ ప్రియమైన వారికి మధ్య దూరం తగ్గుతుంది. మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే ధ్యానం మరియు స్వీయ ప్రతిబింబంపై దృష్టి పెట్టండి. ఇది భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి మరియు నియంత్రించడానికి మీకు సహాయపడుతుంది. రేపటి రోజున మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా ఉంటాయి. వాటి వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉదయం కొంత పనివారం లేదా ఆలోచనలు, ఒత్తిడి రేపటి రోజు అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు సాధారణ కంటే కూడా ఎక్కువ కోపం, మన మానసిక ఒత్తిడి వల్ల తలనొప్పి, రక్తపోటు సమస్యలు కొందరికి ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండటము, తేలికపాటి వ్యాయామం చేయటం మంచిది. ఆహారంలో మసాలా ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక పరిస్థితి విషయంలో రేపటి రోజున లాభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే అనవసర ఖర్చులు చేయకుండా నియంత్రణ అవసరము. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుంటే మంచిది. ఉద్యోగం మరియు కెరీర్ పరంగా చూస్తే రేపటి రోజున మీ ప్రతిభ బయటపడే రోజుగా ఉంది. పై అధికారుల నుండి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి శుభవార్త వినిపించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మొత్తానికి రేపటి రోజున ఈ రాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత మీకు మంచి మంచి శుభవార్తలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున శివుని యొక్క ఆరాధన అంతగా కూడా మేలు చేస్తుంది. మరి తెలిసినాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.